ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందన. వాక్య ధ్యానం చేస్తాం. ఆది కాండము 22వ అధ్యాయం. ఆది కాండము 22వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్లి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళొచ్చుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుందని చెప్పాను. చిన్న పాట. ప్రభాని బిడగానే జ్ఞాపకం చేసుకో. అల్పురాలు ఏ యోగ్యత లేన నీ కృపను బట్టి ఉదయకాల సమయం నీ బిడ్డల మధ్య ప్రభ ఇదిగో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని బోధించడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు నన్ను పూర్తిగా మరుగుపరచు. నీ స్వాధీనంలో కొన్ని నిమిషాలు మీరు నాతో అందరితో మాట్లాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే మనందరికీ చాలా సార్లు చదివిన అధ్యాయం ఇది. ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యాన్ని విన్నాం. ఇక్కడ దావీదు చేసిన ఒక శక్తివంతమైన ఆరాధన మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుడు దావీదును 12వ అధ్యాయం అబ్రహామును దేవుడు 12వ అధ్యాయంలోని స్వజనులను విడిచి బయలుదేరమన్నప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాన్ని వెంట పెట్టుకుని అలాగే లోతును కూడా వెంట పెట్టుకుని బయలుదేరిన తర్వాత దేవుడు అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎంత దూరమో చెప్పలేదు, నువ్వు రా అన్నాడు. దేవుడు అబ్రహాము వెంటనే దేవుని మాటకు విధేయత చూపించి దేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని కనిపెడుతూ అబ్రహాము ప్రయాణం చేసినప్పుడు దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో దీవించాడు. అబ్రహామును దేవుడు ఎంతగానో సమృద్ధిగా ఆశీర్వదించాడు. అయితే అబ్రహాముకున్న లోటు ఏంటంటే తనకి పిల్లలు లేరు. అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో దేవుడు కుమారుని ఇచ్చాడు వాగ్దానం. అయితే 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడు. నీ ఒక్కగానో కొడుకును నాకు బలి అర్పించు అన్నాడు. అబ్రహాము ఏమి ఆలోచించలేదు, వెనుదీయలేదు, సమాధానం చెప్పకుండా తన పని వారిని తీసుకొని గాడిదకు గంతలు కట్టి తన కుమారుని ఇస్సాకుని తీసుకొని కట్టెలు తీసుకొని ప్రయాణమయ్యి దేవుడు చూపించిన పర్వతం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తన పనివారితో మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి దేవుని మొక్కి వచ్చేదము అన్నాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే అబ్రహాము ఏ మనుష్యుడు చేయని ఆరాధన ఎలా చేయగలిగాడు? నిజంగా ఒక్కగానొక్క కొడుకును బలివ్వడానికి ఆ కట్టెలు తన కుమారుడి మీదే పెట్టి బయలుదేరి కత్తి చేత పట్టుకుని నిప్పు చేత పట్టుకుని అబ్రహాము బయలుదేరుతున్నప్పుడు ఇస్సాకు అంటున్నమాట, నాన్న బలి ఇవ్వడానికి బయలుదేరుతున్నాం కదా, కట్టెలున్నాయి, అయితే గొర్రె పిల్ల ఏది అన్నప్పుడు అబ్రహాము యెహోవాయే చూచుకొనును అన్నాడు. యెహోవా ఈరే అన్నాడు. అబ్రహాముకు అంత విశ్వాసం, దేవుణ్ణి అంతగా ఆరాధించడానికి గల కారణం ఏంటి? అబ్రహాము అంత హృదయపూర్వకంగా దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి మొక్కడానికి, తన ఒక్కగానొక్క కుమారుని కూడా బలి అర్పించడానికి వినదీయకపోవడానికి గల కారణం ఏంటి అంటే అబ్రహాము దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించాడు. ఒక వ్యక్తి ఎప్పుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించగలడు? మన జీవితంలో దేవుడు ఎప్పుడైనా ఒక బలమైన కార్యం చేశాడనుకోండి, నువ్వు అనుకోనిది దేవుడు నీ జీవితంలో జరిగించాడు, లేకపోతే ఆయన స్వరంతో నీతో మాట్లాడాడు, నీకు ఎవరికి ఇవ్వని ప్రత్యక్షతను దేవుడు నీకు
నువ్వు దేవునికి చేసే ఆరాధన చాలా బలమైన ఆరాధన చేయగలుగుతావు. ఈ దినం అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు వారి దేవుని స్వరాన్ని నేను విన్నాను, దేవుని ప్రత్యక్షతను నేను చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు, పలానా రోజు ఒక వెలుగు నన్ను చూశాను. ఇదంతా కారణం ఏంటంటే వారు అంత స్ట్రాంగ్ గా అంత బలంగా దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని యొక్క శక్తిని అనుభవించారు. ఈ ఉదయకాల సమయమందు మన హృదయంలో నుంచి మనం చేసే ఆరాధన, లేకపోతే దేవునికి మనం చేస్తున్న మొక్కుబళ్ళు కానీ, దేవునికి మనం చేస్తున్న ఆరాధన ఎప్పుడు బలమౌతిగా మనం చేయగలుగుతామంటే, ఒకటి మనం ఆరాధిస్తున్న దేవుడు లేకపోతే మనం స్తుతిస్తున్న దేవుడు ఎటువంటి వాడు అనేది మనకి పూర్తి అవగాహన కలిగినప్పుడే మనం దేవుని హృదయపూర్వకంగా ఆరాధించగలం. మనం మోకరించి చేతులకి ప్రార్థిస్తున్నప్పుడు అసలు నీ దేవుడు ఎటువంటి వాడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుని యొక్క శక్తి ఎటువంటిది, అసలు దేవుని పైన మనకి పూర్తి అవగాహన రావాలి. అప్పుడే మనం దేవుని హృదయపూర్వకంగా స్తుతించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. నా గురించి నీకు పూర్తిగా తెలిస్తేనే నా గురించి నువ్వేమైనా చెప్పగలవు. నా మీద నీకు పూర్తి అవగాహన ఉంటేనే నా గురించి నువ్వేదైనా పొగడగలవు. అలాగే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రతిదినం అరుణోదయం 5 గంటలకు లేచి ప్రభుని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. వ్యక్తిగతంగా అనేక మంది జీవితాలలో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎప్పుడైనా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు అసలు నీ దేవుడు ఎటువంటి వాడు అనేది నీకు పూర్తి అవగాహన ఉండాలి. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు గొప్పవాడని మనం చెప్తూ ఉంటాం. అబ్రహాము జీవితంలో అంత బలమైన ఆరాధన అబ్రహాము ఎలా చేయగలిగాడు? అంత హృదయ నిబ్బరం కలిగి. ఈ రోజుల్లో మన బిడ్డలకి ఏదైనా చిన్న బలహీనత వస్తేనే మనం తట్టుకోలేం, జ్వరం వస్తేనే తట్టుకోలేం, 3 రోజులు జ్వరం వచ్చి తగ్గకపోతేనే దేవుని సన్నిధిలో కృంగిపోయి ఏడుస్తాం, ప్రవ్వా స్వస్థపరచండి, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అని దేవుని సన్నిధిలో ఎన్నో మొక్కుబళ్ళు మొక్కుకుంటాం. కానీ అబ్రహాము దేవుడు అడిగిన వెంటనే, అబ్రహామా నీ కొడుకు బలి ఇవ్వు అన్నాడు. వెంటనే ఏమీ ఆలోచించకుండా, అదేంటి ప్రభు ఇచ్చి నువ్వు తీసేసుకుంటానంటావేంటి, ఒకగానొక్క కొడుకు, వాగ్దాన పుత్రుడు, ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తానన్నా, మరి నువ్వు ఇలా చేయొచ్చా? నేను నమ్ముకున్నందుకు నాకు ఇదేనా నువ్వు ఇచ్చే ప్రతిఫలం అని అబ్రహాము ఏమీ మాట్లాడాలి. అబ్రహాము నమ్మకం ఒక్కటే, ఏంటి అంటే, ఒకవేళ నా కుమారుణ్ణి కట్టెల పైన నేను బలి ఇచ్చిన తిరిగి నాకు జతపరిచి, ఆ మొండాన్ని తలను కూడా జతపరిచి తిరిగి నాకు ఇచ్చేటకు నా దేవుడి శక్తిమంతుడు అని పూర్తిగా దేవుని తెలుసు. తన పని వారితో మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి మ్రొక్కి వచ్చేదము అన్నాడు. వచ్చేదము అని బహువచనం. నేను ఒక్కడినే రాను, వెళుతూ వస్తూ తిరిగి నా కుమారుడు నాతో వస్తారు. ఎంత గొప్ప విశ్వాసం అది! అబ్రహాము నమ్మకం ఏంటో తెలుసా? నా దేవుడు మృతులను సహితం లేపగలడు అంటే, అబ్రహాముకు దేవుని పట్ల అంత అవగాహన కలగడానికి గల కారణం ఏంటంటే, దేవుడు చాలా సార్లు అబ్రహాముకు తన ప్రత్యక్షతలను అనుగ్రహించారు. మనం మొదటి మనం బాగా గమనిస్తే ఆదికాండము 12వ అధ్యాయంలో 1-2 వచనాలను మనం చూసామనుకోండి. అసలు దేవుడు అబ్రహాముకు ఎలా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని ఆలోచిస్తే, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు
దేశములకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నేను ఆశీర్వదించువాని ఆశీర్వదించేదను, నిన్ను దూషించువారు శపించెదను. భూమి యొక్క సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, అబ్రహాము దేవుని మీద అంత విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రత్యక్షతను చూశాడు. దేవుడు అనేక మార్లు అబ్రహాముకు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడంటే 12వ అధ్యాయం 1వ వచనములో మాట్లాడే దేవునిగా. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు అబ్రహాముకి ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే మాట్లాడే దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. అబ్రహమా, నేను చూపించే దేశానికి బయలుదేరి నువ్వు ఇక్కడ నుంచి లేచి సమస్తాన్ని విడిచిపెట్టి నీ బంధు జనాంగాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి ప్రయాణం చేయి. నిన్ను ఆశీర్వదిస్తాను. భూమి మీద సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను. నువ్వు ఆశీర్వదించు వారు ఆశీర్వదించబడతారని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అప్పుడు అబ్రహాము ఈ 12వ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా చూశాడో తెలుసా? నా దేవుడు నాతో మాట్లాడే దేవుడిగా అబ్రహాము దేవుడిని గుర్తించాడు. అంటే మన దేవుడు మాట్లాడతాడండి. ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. నీకున్న శ్రమల్లో ద్వారా నీతో మాట్లాడతాడు. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడకు అని దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడు. కనుక అబ్రహాము నమ్మాడు, నా దేవుడు మాట్లాడే దేవుడు అని ఆ ప్రత్యక్షతను అబ్రహాము అనుభవించాడు. రెండవదిగా అదే 12వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునకున్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు ఒకటి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము దేవుడు అబ్రహాముకు మరలా ఎలా ప్రత్యక్షతనిచ్చాడు అంటే, రెండవదిగా నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మొదటిగా అబ్రహాము అంత హృదయపూర్వకంగా ప్రభువుని ఎలా ఆరాధించగలిగాడు, తన హృదయ లోతుల్లో నుంచి ప్రభువుని ఎలా స్తుతించగలిగాడు. ఈ రోజు మన జీవితంలో మనము కూడా దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ కూడా చాలా సార్లు మనం దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, నమ్మకత్వంగా బ్రతకలేకపోతున్నాం. కానీ అబ్రహాము మాత్రం అలా కాదండి. దేవుని మాట, అందుకే నేను చాలా సార్లు ఆలోచిస్తున్నప్పుడు నాకు మనసులో ఒక ఆలోచన, నేను అబ్రహాము దేవుడను అన్నాడు. అంటే దేవుడు శక్తిమంతుడు, అనంతుడు. దేవుడు ఆకాశం ఆయన సింహాసనం అయితే భూమి అయిన పదపీఠం. అటువంటి దేవుడు నేనెవరినో తెలుసా? అబ్రహాము దేవుడను అన్నాడు. ఉదాహరణకు నా కొడుకు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, నేను వెళ్ళి అందరితో నేను ఎవరో తెలుసా అండి, కలెక్టర్ గారు, మా అబ్బాయి కలెక్టర్ అండి అని నేను గర్వంగా చెప్పుకుంటాను. కారణం ఏంటంటే అక్కడ నా కుమారుడి స్థితిని బట్టి నేను గర్విస్తూ నా కొడుకు కలెక్టర్, నా కొడుకు డాక్టర్ అని నన్ను నేను హెచ్చించుకుంటూ నా కొడుకు పేరు పెట్టి చెప్పుకుంటా. అలా కాకుండా నా కుమారుడు నా కుమార్తె బలమైన సావుకులుగా ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నారు అనుకోండి, ఇదిగో మా పిల్లలు పలానా టీవీలో కనిపిస్తున్న వారి పిల్లలు నా పిల్లలే అంటే నా బిడ్డల పేరు చెప్పుకొని నేను గర్వపడతా. ఎప్పుడైనా మీరు ఆలోచించారు, నేను అబ్రహాము దేవుడను అంటే నేను ఎవరినో తెలుసా? అబ్రహాముకు దేవుడను అంటే ఒక సామాన్యుడు, నీలా నాలో ఒక తల్లి గర్భాన పుట్టినవాడు, భూమి మీద పూర్తిగా మనిషిగా ఉన్నవాడు, ఇటువంటి అబ్రహాముకు నేను దేవుడను అని దేవుడు గర్వంగా చెప్పుకుంటున్నాడు. అంటే అసలు అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాము విషయంలో ఎన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ప్రేమించుంటాడు, అబ్రహాములో ఎన్ని లక్షణాలు దేవుణ్ణి ఆకర్షించుంటాయండి. అందుకే దేవుడే స్వయంగా నేను అబ్రహాము దేవుడను అన్నాడు. నేను అబ్రహాముకు దేవుణ్ణి, నేను ఎవరినో తెలుసా? అబ్రహాముకు దేవుణ్ణి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నేటికి దేవుడు కొనసాగిస్తున్నాడంటే అసలు అబ్రహాము దేవుడు ఎంత ప్రేమించాడో కదా. మన జీవితంలో ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడాడు.
మన దేవుడు మాట్లాడే దేవుడుగా మనం చూసాం. 2, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అబ్రహాము ఆ ప్రత్యక్షతను చూశాడు. దేవుణ్ణి ఎలా చూశాడంటే, నా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద బలి అర్పించాడు. అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించాడు. అందుకే అబ్రహాము నమ్మకం ఏంటి అంటే, నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఈ నమ్మకం మనందరిలోనూ ఉండాలి. అలాగే ఇంకా చెప్పాలంటే నాకు సమయం లేదు. అబ్రహాము దేవుణ్ణి ఎలా ఎలా చూడగలిగాడు. ఈ రోజు నువ్వు ఎలా చూస్తావో చూడండి. ఒక వ్యక్తిని మనం ఎలా చూస్తామో, ఎలా అర్థం చేసుకుంటామో ఆ వ్యక్తిని అలా చూడగలుగుతాం. నీకు ఆ వ్యక్తి మంచిగా అర్థమైతే మంచిగా కనిపిస్తాడు, ఆ వ్యక్తి చెడ్డగా అర్థమైతే చెడ్డగా కనిపిస్తాడు. అలాగే దేవుడు మనకి ఎలా అర్థమవుతున్నాడు, ఆయన మీద ఆయనను ఎలా అవగాహన చేసుకోగలుగుతున్నావో అలాగే దేవుణ్ణి చూడగలుగుతాం. మీకు చాలా సార్లు చెప్పాను, సౌలు దావీదు ఇద్దరు దేవుని చేత అభిషేకించబడిన వారే. సౌలు చూసిన విధానం గొలియాతుని వేరు, దావీదు గొలియాతుని చూసిన విధానం వేరు. అక్కడ దావీదు గొలియాతుని ఎవరిలో నుంచి చూశాడు అంటే దేవునిలో నుంచి చూశాడు. నా దేవుడు గొలియాతు కంటే గొప్పవాడు కదా, నా దేవుని శక్తి గొలియాతు కంటే గొప్పది కదా, నా దేవుని ఈటి గొలియాతు చేతిలో ఉన్న ఈటి కంటే గొప్పది కదా. అంటే మనం చూసే విధానమే మనం ప్రభుని ఆరాధించేలా చేస్తుంది, మనం ప్రభు మీద నమ్మకంగా ఉండేలా చేస్తుంది. అందుకే అబ్రహాము దేవుని ప్రత్యక్షతను అనుభవించాడండి. నా దేవుడు మాట్లాడతాడు. నేను కష్టంలో ఉంటే నాతో మాట్లాడతాడు, నేను వేదనలో ఉన్నప్పుడు నా దేవుడు వాక్యం ద్వారా నన్ను ఆదరిస్తాడు. ఏ మనుష్యుడు ఇవ్వని ఓదార్పు నా దేవుడు నాకు ఇస్తాడని అబ్రహాము అంత నమ్మకం కలిగి ఉన్నాడు గనుకనే తన కొడుకును బలివ్వడానికి కూడా వెనుదీయలేదు. రెండవది, దేవుడు అబ్రహామును ఎలా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, అబ్రహాము ఎలా నమ్మాడు అంటే, నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని నమ్మాడు. అలాగే ఆదికాండం 14:19 మీరు చదివితే నా దేవుడు సృష్టికర్త అని నమ్మాడు. సృష్టికర్త అంటే సృష్టిని సృష్టించేవాడు. స్త్రీ ధర్మముడి పైన నా గర్భాన్ని అసలు మాకు పిల్లలే పుట్టే అవకాశం లేదు, మృతతుల్యమైన నా భార్య గర్భాన్ని తెరిచి శక్తి లేని నాకు శక్తినిచ్చి ఒక కుమారునిచ్చిన దేవుడు బలి అడుగుతున్నాడు. బలి ఇస్తాను, అయితే తిరిగి సృష్టించి నాకు ఇవ్వుటకు నా దేవుడు సృష్టికర్త అని నమ్మాడు. దావీదు దేవుడు మాట్లాడే దేవుడని నమ్మాడు. అబ్రహాం ప్రార్థన ఆలకించే దేవుడని నమ్మాడు. 3, నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు సర్వోన్నతుడని నమ్మాడు. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. 18:14 మీరు చదివితే నా దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మాడు. నా దేవునికి సమస్తము సాధ్యమే, నా దేవుడు సమస్తాన్ని నా కొరకు సాధ్యపరచగలడు అన్న ప్రత్యక్షతను దేవుడు అబ్రహాము చూశాడు. అలాగే ఇంకా 17:1 నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అని నమ్మాడు. చూడండి, అబ్రహాము దేవుడు అబ్రహాముకి ఎన్ని ప్రత్యక్షతలను ఇచ్చాడో, అబ్రహాము దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచాడు, ఎంత నమ్మాడు. నాతో మాట్లాడే దేవుడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సృష్టికర్త, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నా కొరకు సమస్తాన్ని సాధ్యపరుస్తున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు అన్నాడు. అందుకని అబ్రహాము చేసిన ఆరాధన చాలా విలువైనది. ఈ భూమి మీద ఏ మనుష్యుడు చేయని ఆరాధన అబ్రహాము దేవునికి చేయగలిగాడు. ఈ ఉదయకాల సమయం అందు మన జీవితంలో ఎన్నో ప్రత్యక్షతలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడలేదు,
ఎన్నిసార్లు దేవుడు మన ప్రార్థన ఆలకించలేదు, ఎన్నిసార్లు దేవుడు మనల్ని ధైర్యపరచలేదు, ఎన్నిసార్లు దేవుడు అసాధ్యమైనది, ఇది జరగదు అనుకున్నది మన జీవితంలో దేవుడు జరిగించలేదు. ఎన్నిసార్లు మనం నమ్మకంగా లేకపోయినా మన పక్షంగా ఆయన నమ్మకంగా లేడు. ఎన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనల్ని ధైర్యపరిచి నడిపించలేదు. ఇటువంటి గొప్ప దేవుని కలిగిన మనం సరైన అవగాహన కలిగి మనం ప్రభువుని హృదయ లోతుల్లో నుంచి స్తుతించి గణపరిచిన రోజు మనం చేసే ప్రతి ఆరాధన, మనం చేసే ప్రతి విజ్ఞాపన దేవునికి ధూపం వలె చేరుతుంది. అబ్రహాము దేవుడును అనిపించుకున్నాడు. మనం భూమి మీద ఉండగా మన దేవుడుగా ఆయన ఉండడానికి ఇష్టపడినప్పుడు మనం ఎంత ధన్యులం కదా. ఒక మనిషి విశ్వాసం దేవుణ్ణి కదిలించిందండి. అబ్రహాము విశ్వాసం దేవుణ్ణి కదిలించి ఆయనకు అబ్రహాము పేరు పెట్టుకుని అబ్రహాము దేవుడను అని పిలిపించుకోవడానికి ఆయన గర్వపడుతున్నాడంటే ఒక మనిషి దేవుని ఎంత ఆకర్షిస్తే అలా దేవుడు అలా ఉండగడానికి ఇష్టపడతాడు. ఈ ఉదయకాల సమయం మన భక్తి జీవితంలో దేవుడు పరిపూర్ణతనిచ్చి దేవుని మీద సరైన అవగాహన కలిగి ఇంకను మెరాకిల్ ఫ్యామిలీలో ఉన్న మన అందరం ప్రభు కొరికి నమ్మకంగా బ్రతికుదాం. ప్రభుచితం అయితే ఆయన ఆకర్షించగలిగే ఒక మంచి భక్తి జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.